ఓట్స్ మటర్ దోశ. కాంబినేషన్ చాలా బాగుంది. ఓట్స్తో మనం ఎన్ని వెరైటీస్ చేసామో, చాలా మంది జస్ట్ వాటర్లో కానీ లేకపోతే మిల్క్లో కానీ బాయిల్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఓట్స్ కంపల్సరీ తీసుకోవాలి, ఇంక్లూడ్ చేసుకోవాలి మన డైట్లో అని అందరికీ తెలుసు. సో కొంచెం డిఫరెంట్గా, కొంచెం స్పెషల్గా చేసుకుంటున్నాం అనమాట మటర్ యూస్ చేసి. సో మరి ఇంకెందుకు కలిసి వెంటనే స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఓట్స్, మటర్ అండ్ డిఫరెంట్గా పొట్టు మినపప్పు. అవును, పొట్టు మినపప్పు. సో ఇంకొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. సో ముందుగా మనం పిండి ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇది ఇన్స్టాంట్గా అనమాట. జస్ట్ ఒక మినపప్పు మాత్రమే ఓవర్ నైట్ సోక్ చేయాలి. ముందుగా ఇందులో ఓట్స్, ఆ తర్వాత పొట్టు మినపప్పు, కొన్ని వాటర్ కూడా వేస్తాం. ఓకే, సో ఇది పిండి పక్కన పెట్టేసుకొని కొంచెం స్టఫ్ లాగా కూడా ప్రిపేర్ చేసుకుందాం. సో ముందుగా కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత వెజ్జెస్లో క్యారెట్ తురుము, తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న మటర్ కూడా. ఓకే, ఓకే, ఇందులో స్పైసెస్ యాడ్ చేద్దాము. కొంచెం చాట్ మసాలా, కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు. సో యూజువల్గా వీక్ డేస్ అంటే వీకెండ్స్, ఎస్పెషల్లీ స్పెషల్ డేస్ కానీ వీకెండ్స్ కానీ ఇలా డిఫరెంట్గా ఒక కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అవును, పర్ఫెక్ట్. నెక్స్ట్ మనం లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం అందులో. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. సో ఇదైతే పర్ఫెక్ట్ స్టఫ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ప్యాన్ షిఫ్ట్ చేసుకున్నాము అండ్ అలాగే మిక్సింగ్ బౌల్లో మన పిండి వేసేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ప్యాన్ మీద. ఒక స్పూన్,
ఓకే, సో ఈ స్టఫ్ మనం అందులో వేయాలా? అవును, ఈ స్టఫ్ దాంట్లో పెట్టాలి. అది కొంచెం కుక్ అయిన తర్వాత 2 minutes. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి సో కొంతమంది నైట్ టైం కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ చాలా వరకు ఏంటంటే దోశ, ఇడ్లీ ఇవి నైట్ టైం ప్రిఫర్ చేయకండి అని చాలా మంది చెప్తున్నారు, బికాస్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయని. బట్ ఈ కైండ్ ఆఫ్ రెసిపీస్ ప్రిఫర్ చేయొచ్చా లేదా? యా, ఇందులో మనము కార్బ్స్ వచ్చేసి ఏమి యాడ్ చేయలేదు అండ్ ప్రోటీనే ఉంది, మినపప్పు. సో ఇది మనము నైట్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు అండ్ ఎర్లీ మార్నింగ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు, పర్వాలేదు. ఓకే, సో ఇప్పుడు కొంచెం షిఫ్ట్ చేద్దాము. ఓకే, సో దీని మీదే మనం కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసేద్దాం. కొంచెం కొత్తిమీర కూడా. సో పర్ఫెక్టా? యా, సో చాలామంది సౌత్ ఇండియన్ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అండ్ ఇడ్లీ మాత్రమే, ఎక్కువగా మినపప్పు యూస్ చేస్తూ ఉంటారు, తెల్ల మినపప్పు. సో అది కాకుండా పొట్టు మినపప్పు యూస్ చేస్తే ఏంటంటే దానికన్నా ఇందులో న్యూట్రిషనల్ వాల్యూ వచ్చేసి డబుల్ ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే కాల్షియం ఇంకా మ్యాగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది వాటితో కంపేర్ చేస్తే. సో మనం దాంతో ఏదైతే చేసుకుంటామో దీంతో కొంచెం రీప్లేస్ చేస్తే చాలా మంచిది. ఓకే పల్లవి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందాము మరి? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, లాస్ట్ ఓట్స్ మటర్ దోశ రెడీ అయిపోయింది. యా, టేస్టీ ఓట్స్ మటర్ దోశ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం ఒకసారి చూసేయండి. ఓట్స్ మటర్ దోశకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, నానబెట్టిన పొట్టు మినపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పచ్చి బఠానీలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ 1, కారం తగినంత, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓట్స్ మటర్ దోశ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో ఓట్స్, నానబెట్టిన పొట్టు మినపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో పచ్చి బఠానీలు, చాట్ మసాలా, కారం, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పెనంపై దోశలా వేసి పైనుండి మటర్ మిశ్రమం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి నూనెతో కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఓట్స్ మటర్ దోశ రెడీ.